అమరావతి రైతులు నిన్న అంటే ఇప్పుడున్న అమరావతి 29 గ్రామాలు కాబట్టి ఇప్పుడు కొత్తగా మరికొన్ని గ్రామాలు తీసుకుంటున్నారు కదా! గ్రామాల్లో భూములు తీసుకుంటారు కదా! ఈ రోడ్డు అదేది ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటుగా స్టేడియం కోసం అని చెప్పేసి, అలాగే రైల్వే స్టేషన్ కోసమని ఇట్లాంటి వాటికి భూసేకరణ చేస్తున్నారు కదా! విమానాశ్రయానికి అని చెప్పేసేసి అక్కడోళ్ళని భూములు ఇవ్వమంటున్నటువంటప్పుడు మొన్న ఎగబడిచ్చేస్తున్నారని ఈనాడు జ్యోతి రాసుకొచ్చిన నారాయణ గారు కూడా చెప్పారు. కొంతమంది మొదట్లో వచ్చి ఎగబడిచ్చిన మాట నిజం. మిగతా వాళ్ళు చాలామంది ఇవ్వట్లేదు. వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి తీసుకోమంటున్నారు. 3 టైమ్స్ ఇచ్చి తీసుకోమంటున్నారు. ఇవాళ మార్కెట్ వాల్యూ ప్రకారం అని చెప్తున్నారు. ఇప్పుడు 2,00,00,000, 3,00,00,000 ఉన్నటువంటి చోట్లన మార్కెట్ వాల్యూ ప్రకారం అంటే 6,00,00,000 లేదా రిజిస్ట్రేషన్ వాల్యూ 50,00,000 ఉన్న దాని ప్రకారం అయితే ఎకరం 1,50,00,000 ఇచ్చి తీసుకోవాల్సి ఉంటది. అంత ఎఫర్ట్ పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయడానికి నిన్న చంద్రబాబు గారు పిలిపిచ్చారు. మాట్లాడితే ఈ సందర్భంగా వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అనుమానం, జగన్ రేపు అధికారంలోకి వస్తే మీరిప్పుడు డబ్బులిస్తారు, 40,000 కౌలిస్తానంటున్నారు వాళ్ళకి. ఏడాదికి ఒక 3% చొప్పున పెరుగుతుంది 10 ఏళ్ల పాటు అని చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు రాజధానిలో ఫ్లాట్లు ఎట్టిచ్చామో అట్లాగే అంటున్నారు. ఇప్పటికీ రాజధాని వాళ్ళకి ఫ్లాట్లు రాలేదు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి జగన్ రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వచ్చి క్రిందసారి అతను ఆపేసినట్టు ఇక్కడ ఆపేస్తే మేము అమ్ముకోలేము, కొనుక్కోలేము, ఈ గొడవంతా మాకెందుకు అని కొంతమంది అన్నటువంటి సందర్భంలో జగన్ అధికారంలోకి రాడు, సమస్య లేదు అని చంద్రబాబు చెప్పారట. విశ్వసనీయంగా వినబడుతున్న ధృవీకరించబడని సమాచారం. చెప్తే ఎట్లా చెప్తారు మీరు, గ్యారంటీ ఎట్లా ఇస్తారంటే మా ప్లాన్స్ మాకున్నాయని చెప్పారట. అది నమ్ముతారా లేదా అన్న దాని మీద భూ సమీకరణ ఆధారపడింది.